భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో గాలి వాన అతలాకుతలం చేసేసింది. ఈదురు గాలులు, భీకరమైన మెరుపులు, చెవులు చిల్లులు పడేలా పిడుగులతో కూడిన భారీ వర్షం సుమారు గంట పాటు దమ్మపేట ప్రజలను వణికించింది. ప్రళయాన్ని తలపించిన ఈ గాలివాన ధాటికి విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు, ఇళ్లపై ఉన్న రేకుల షెడ్లు కూడా గాల్లోకి లేచాయి. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. ఈదురు గాలుల తీవ్రతకు దమ్మపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న ఒక భారీ వృక్షం ఒక్కసారిగా కూలి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపై పడిపోయింది. దాంతో విద్యుత్ స్తంభం 2 ముక్కలుగా విరిగిపోయింది. హై వోల్టేజ్ కరెంట్ తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి. ఈ ప్రమాదంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. తెల్లవారుజామున కావడంతో పెద్దగా ఆ ప్రాణాపాయం తప్పింది అని చెప్పి స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. అయితే గాలి వాన సృష్టించిన విధ్వంసం అయితే అంతా ఇంత కాదని తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఒక మద్యం దుకాణంపై ఉన్న రేకుల షెడ్డు కూడా గాలి దాటికి పూర్తిగా ఎగిరిపోయింది. గాలిలోకి ఎగిరి పక్కనే ఉన్న ఇతర దుకాణాలపై పడింది. మందలపల్లి సత్తుపల్లి ప్రధాన రహదారిపై పదుల సంఖ్యలో ఉన్న భారీ వృక్షాలు కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు అక్కడ కాసేపు స్తంభించిపోయాయి. వాహనదారులు కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మందలపల్లి ప్రధాన రహదారి పొడవునా విద్యుత్ స్తంభాలు విరిగిపట్టడంతో తీగలు తెగిపోవడంతో ఆ కేంద్రంలోని విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. కేవలం గంట వ్యవధిలోనే గాలి వాన సృష్టించిన బీభత్సం అపార ఆస్తి నష్టానికి ప్రజలు ప్రస్తుతం ఆందోళన చెందుతూ ఉన్నారు. చూడొచ్చు, ఎక్కడికక్కడ మామిడికాయలు కూడా రాలిపోయాయి. ఉన్న ఆకాశ కోత కూడా కింద గాలి వాన దాటికి కింద నేల కొరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలను తొలగించి సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు అయితే యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు చర్యలైతే చేపట్టారు. ఒక్కసారిగా అనుకోకుండా తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి భారీ వృక్షాలు అలాగే విద్యుత్ స్తంభాలన్నీ కూడా విరిగిపోయాయి, రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ప్రస్తుతం వాటన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తూ ఉన్నారు. చాలా చోట్ల మామిడి పంట కూడా పూర్తిగా నేల రాలిపోయింది. ఉన్న ఆకాస్త కాయలు కూడా మొత్తం నేల మీద కనిపిస్తూ ఉన్నాయి.